సకలాశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాశారు తండ్రి బిడ్డలు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మంచి ఉద్యోగాల కోసం బిడ్డలు సిద్ధపడుతూ ఉన్నారు. అయ్యా, మీ కృపలో వారిని ఉద్యోగాల్లో ఉంచండి, బలపరచండి. విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును, శక్తిని, డ్యూటీల విషయంలో మీకు ఆపుదలు ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపనివ్వండి. మీ దీవెన సమాధానముతో నింపండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, ఆరోగ్యమును, శక్తిని, మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు, వారికి ఆరోగ్యము దయచేయండి. మీ హస్తం బిడ్డల మీద ఉంచి నడిపించి బలపరచమని, లేవనెత్తుమని, హాస్పిటల్స్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించమని, అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల, భద్రత, దీవెన, సమాధానం ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నిన్నటి రోజున మనం 22వ అధ్యాయాన్ని కీర్తనలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు కీర్తన గ్రంథం 23వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈరోజు ఉపోద్ఘాతాన్ని కొద్దిగా మనం ధ్యానం చేసి తరువాత వచనాల్లోకి వెళదామండి. గొర్రెల కాపరి కీర్తన అని ఈ కీర్తన పిలుస్తారు. దావీదు కీర్తన ఎప్పుడు రాశాడో సరిగ్గా ఎవరికి తెలియదు, కానీ జీవిత చర్మాంకానికి వచ్చి వెనక్కి తిరిగి చూసుకొని దేవుని యొక్క మంచితనాన్ని బట్టి సంతోషిస్తూ ఈ కీర్తన రాసి ఉండొచ్చని కొందరి అభిప్రాయం. యవనస్తుడిగా యోధా కొండల్లో తన తండ్రి మందను మేపుతూ చేతిలో సితారాను పట్టుకొని యెహోవా నా కాపరి అనే గొప్ప తలంపుతో ఆత్మ మండుతున్నప్పుడు ఇది రాసి ఉండొచ్చని మరికొందరి అభిప్రాయం. ఏలా లోయలో గాతువాడైన గొల్యాతును యుద్ధంలో కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు దావీదు ఈ పాట పాడుతూ వెళ్ళి ఉండొచ్చు. ఈ కీర్తన 3 భాగాలుగా ఉంది. మొదటగా దావీదు మనలను తీసుకువెళ్తాడు. అక్కడ నుండి చివరిగా మహిమకు తీసుకొని వెళ్తాడు. ఈ కీర్తన మొదటి భాగంలో మన బలహీనతలలో మనకు సహాయం చేసే వ్యక్తి దగ్గరకు మనలను తీసుకుని వెళ్తాడు. తరువాత మన శత్రువుల నుండి మనల్ని కాపాడే వాని వద్దకు, చివరిగా మన భవిష్యత్తుని గురించి జాగ్రత్త పడే వాని దగ్గరకు మనల్ని నడిపిస్తాడు. అంటే సంతోషకరమైన జీవితం, సంతోషకరమైన మరణం, సంతోషకరమైన నిత్యత్వాన్ని గురించి ఈ కీర్తన తెలియజేస్తూ ఉంది. సంతోషకరమైన జీవితం ఎవరికీ ఊరికే రాదు. సంతోషకరమైన జీవితం యొక్క వేళ్ళు గొప్ప ఆత్మీయ సంబంధంలో నాటుకున్నాయి. యెహోవా అనే మాట 3 కాలాలకు సంబంధించిన మాట. ఆయన గతంలో ఉండెను, ప్రస్తుతం ఉన్నాడు, భవిష్యత్తులో ఉండబోతున్నాడు. యూదులకు ఈ పేరులో ఉన్న ప్రత్యేకత తెలుసు. యేసు ప్రభు యూదులతో మాట్లాడుతూ అబ్రహాము పుట్టకముందే నేనున్నానని అన్నాడు. ఆయన తనను దేవునిగా ప్రకటించుకున్నాడని వారికి తెలుసు. నిత్యుడైన ఈయన శరీరంతో మన మధ్య నివసించాడు. ఆయన పాత నిబంధనలో యెహోవాగా కనిపిస్తూ కొత్త నిబంధనలో రెండో వ్యక్తిగా, త్రిత్వంలోని రెండో వ్యక్తిగా, పాత నిబంధనలు యెహోవాగాను, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు గాను మనకు ఆయన కనిపిస్తారు. యెహోవా నా కాపరిని చెప్పగలగడం గొప్ప విషయమే. అయితే అది చాలదు. ఆయనను నీ కాపరిగా చెప్పగలగాలి. సంతోషకరమైన జీవిత రహస్యం ఇదే. కీర్తనల 23వ అధ్యాయం మొదటి చరణం అండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ మొదటి వచనాన్ని మనం ధ్యానం చేద్దామండి. ఇక్కడ యెహోవా తన ప్రజల కాపరి అని రాసి ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అని యోహాను సువార్త 10:11లో యేసు ప్రభు తనొక మంచి కాపరిని అని చెప్పుకున్నాడు. ఆయన యేసు పాత నిబంధనలో యెహోవాగా కనిపిస్తూ కొత్త నిబంధనలో త్రిత్వంలోని రెండో వ్యక్తిగా యేసుక్రీస్తు అయిన తన కుమారుని లోకానికి పంపించడం చూస్తాం.
పాత నిబంధనలో యెహోవా గొర్రెల కాపరిగా కనిపిస్తారు. కొత్త నిబంధనలో యోహాను సువార్తలో మనం చూసాం 10:11లో నేను గొర్రెలకు మంచి కాపరినని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మనం 24వ అధ్యాయంలో ఇదే కీర్తనలో 24వ అధ్యాయం 7వ చరణం 10వ చరణం చూడొచ్చండి. కీర్తన 24:7 గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా 10వ వచనం అండి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆయన రాజుగా మాట్లాడుతూ ఆయన రావడం అనేటువంటిది మనం చూస్తాం. అట్లాగే 96వ అధ్యాయంలో కీర్తనలు 96వ అధ్యాయం 10 నుండి అండి. 96:10 యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించుడి. అంటే ఆయన రాజుగా రాబోతూ ఉన్నాడు. ఆయన ప్రజలందరికీ కాపరిగా ఉన్నాడు. ఆయన రాజుగా రాబోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే విశ్వాసులకు ఇద్దరు వేరువేరు కాపరులుగా లేరు. పాత నిబంధనలో యెహోవా కాపరిగా ఉన్నారు. కొత్త నిబంధన ప్రజలకందరికీ ప్రభువైన క్రీస్తు వారు కాపరిగా ఉన్నారు. దావీదు తన్ను తాను గొర్రెగా భావించుకుంటున్నాడు. ఇక్కడ మొదటి వచనంలో 23వ అధ్యాయంలో క్రీస్తు యొక్క విశ్వాసులంతా ఆయన గొర్రెలే. ఆయన వెల ఇచ్చి కొనుక్కున్న స్వార్జితం. వారు స్వభావ సిద్ధంగా ఆయన గొర్రెలు కారు కానీ వారి హృదయాల్లో దేవుడు జరిగించిన పని వల్లే వారు క్రీస్తు స్వరాన్ని విని ఆయనలో నమ్మకం ఉంచి ఆయన అనుసరిస్తూ ఉంటారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 10 వచనాలు మనం చూస్తే అండి, ఆయన మనల్ని ఎలా తన బిడ్డలుగా చేసుకున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 10 వరకు. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయింప వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలమంటాడు కీర్తనలు 100వ అధ్యాయములో. కాబట్టి ఆయన కాపరిగా మనము గొర్రెలుగా ఉండి ఆయన కనుసన్నలు నడుచుకుంటే ఆయన అంటున్నాడు, నాకు లేమి కలుగదు. అంటే ఆయనలో నమ్మకం ఉంచి ఆయన అనుసరిస్తూ ఉంటే గనక తప్పనిసరిగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 25 నుండి 27 వరకు అండి. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలైతే నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవనిచ్చుచున్నాను. ప్రియులారా, ఆయన మన కాపరి. యెహోవా నా కాపరి, యేసుక్రీస్తు నా కాపరి. నాకు లేమి కలుగదు. లేమి గురించి ప్రభు చిత్తమైతే రేపు మనం ధ్యానం చేద్దామండి. యెహోవా మన కాపరి, నిత్యం మనల్ని ఆయన కాపాడే కాపరిగా మనలో ఉన్నాడు. ఆయన మీద ఆనుకుందాం. ఆయన మీదే మనం మన దృష్టి నుంచి ముందుకు కొనసాగుదాం. దేవుడి తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.